ఆరిపోయే దీపానికి వెలుగెక్కువ అన్నట్టు ఈ ట్రంప్ చేసే కంపు పనులు చేయబట్టి వీని ఒక్కనికే కాదు ఆ దేశ ప్రజలు కూడా ఇబ్బంది పడే సిచ్యువేషన్ వస్తుంది. సో అందుకోసమే ఆ మధ్య కాలంలో అమెరికన్లు రోడ్ల మీదకి వచ్చి నిరసనలు ర్యాలీలు చేశారు ట్రంప్ దిగిపోవని. ఇప్పుడు అమెరికన్లు దాదాపు 39% మంది ప్రజలు ఇతన దిగిపోవాలని చెప్పేసి కోరుకుంటారు. ఈయన వేసే కథలు ఎట్లున్నాయంటే ఇప్పుడు చిన్నపిల్లలు కాదు ఏదో దొంగ పోలీస్ ఆట ఆడినట్టు వెనిజులా అధ్యక్షుని మీకు హెలికాప్టర్ పంపి కొంతమంది సైనికులు పంపి అతన్ని ఎత్తుకొచ్చిండు. సో ఇప్పుడు చాలా మంది దేశాధినేతలు దీన్ని వ్యతిరేకిస్తారు. నిన్న మొన్నటి దాకా నేను 7 దేశాలకు సంబంధించినటువంటి యుద్ధాలు ఆపినా నాకు ప్రపంచ శాంతి బహుమతి కావాలని చెప్పి లొల్లి చేసినటువంటి ఈ పెద్ద మనిషి ఇప్పుడు 3వ ప్రపంచ యుద్ధానికి దాడి తీసే సిచ్యువేషన్ క్రియేట్ చేస్తుండు. సో అది ఎట్లా అనేది మీకు క్లియర్ కట్ గా దీంట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, పూర్తిగా వీడియో చూడండి. సో ఇప్పుడు ఫ్రాన్స్ కు చెందినటువంటి మ్యాక్రోన్ కూడా దీన్ని తీవ్రంగా వ్యతిరేకించాడు. ఎట్లా అంటే ఇప్పుడు నీ దగ్గర అధికారం ఉంది, నేను ప్రపంచ పెద్దనను, నాది పెద్ద దేశము, డిజిటల్ గా ఆర్థికంగా నేను గట్టిగా ఉన్నా అని చెప్పేసి నువ్వు వెనిజులా అధ్యక్షుడిని ఎత్తుకొచ్చినావు కదా. సో ఇదే ముచ్చట వేరే దేశాలు చేస్తే నువ్వు ఏం చేస్తావు? ఇప్పుడు రష్యా ఉంది, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఒకవేళ యుక్రెయిన్ అధ్యక్షుడైన జెలెన్స్కీ మీద ఇలాంటి చర్య తీసుకుంటే హెలికాప్టర్ పంపి సైనికులను పంపి జెలెన్స్కీని పట్టుకరమ్మంటే వాళ్ళు పోయి సంకలేసుకొని తీసుకొస్తారు. సో దాన్ని నువ్వు ఒప్పుకుంటావా? చిన్న చిన్న లోలు అయితే నువ్వు మధ్యలో దూరి అంటే మీడియేటర్ లెక్క వ్యవహరిస్తుంటావు. సో మరాదే పని వాళ్ళు చేస్తే ఒప్పుకుంటావా? ఇప్పుడు తైవాన్ కును చైనాకు లొల్లి జరుగుతుంది. సో అదే చైనా అంత పెద్ద దేశము, ఆర్థికంగా సైనికంగా బలంగా ఉన్నటువంటి దేశము తైవాన్ అధ్యక్షుడిని అట్నే పట్టుక తెవ్వుకుంటావా? సో ఇదే కాన్సెప్ట్ ఇండియా పాకిస్తాన్ విషయంలో కూడా. సో చాలా సార్లు ఇండియా మీదకి కాలుదోయే ప్రయత్నం చేస్తుంది పాకిస్తాన్. ఇప్పుడు 2 సార్లు ఇండియాకును అటు పాకిస్తాన్ కు యుద్ధాలు జరిగినాయి. 2 సార్లు ఇండియా గెలిచినప్పటికీ అప్పుడున్నటువంటి కొంతమంది నాయకులు చేయబట్టి ఆ పీఓకే ఏదైతుందో దాన్ని తిరిగి ఇండియాలో కలపలేకపోయారు. సో ఈ పాకిస్తాన్ కు చెందినటువంటి నాయకులు చేస్తున్నటువంటి కథలు, సో అవన్నీ దిమాకులో పెట్టుకొని వాళ్ళపైన చర్యలు తీసుకోవాలంటే ఇండియాకి ఎంతసేపు? సో మీలాగా చర్యలు తీసుకుంటే మరి ఇదే ఐక్యరాజ్య సమితి ఊకుంటుందా, ఇదే అమెరికా వాళ్ళు ఊకుంటారా అనేది పాయింట్. సో ఇప్పుడు వెనిజులా మీద ఏదైతే అధ్యక్షుని ఎత్తుకొచ్చినో ఎందుకు అంటే ఆయిల్ కోసం ముఖ్యంగా. ఇప్పుడు అతను ఎత్తుకొచ్చిన తర్వాత అక్కడ ఆపధర్మ ప్రధాని లాగా ఒక అధ్యక్షుడిని అయితే నియమించారు, ఒక మహిళా అధ్యక్షుడు అక్కడ అయింది ఇప్పుడు. సో ఇప్పుడు తన ఏమంటుండంటే నేను వెనిజులాను పూర్తిగా ఆక్రమించలేదు, కానీ వెనిజులా నా ఆదేశాల మేరకే పనిచేయాలి, అంటే నా కంట్రోల్ మొత్తం నా చేతులు ఉంటాయి అంటుండు. ఇప్పుడు ఎట్లుంటదంటే సిచ్యువేషన్, టీవీ నీదే కానీ రిమోట్ నాది, బల్బు నీదే కానీ స్విచ్ నా దగ్గర ఉంటుందని చెప్తున్నాడు. ఏదైతే ఆయిల్ నిల్వ ఉంటారో మీరు చైనాకు కానీ రష్యాకు కానీ అమ్మద్దు, సో మొత్తం నాకే అమ్మాలని చెప్తున్నాడు. ఇప్పుడు ఎట్లుంటదంటే రష్యా ఆయిల్ నిల్వలు ఎక్కువ చేయబట్టి రష్యా కొంచెం ముందట ఉన్నది. సో వీడు ఏం చేస్తుందంటే ఇప్పుడు ఆ నిల్వలు మొత్తం ఈ అమెరికాకి ఇవ్వాలట. వెనిజులా తన ఆయిల్ నిల్వ మొత్తం ఈ అమెరికాకి ఇస్తే వీడు మార్కెట్ ధరకు అమ్మి వచ్చిన డబ్బులతో వెనిజులాను డెవలప్ చేస్తున్నట. సో అట్లా చిత్రంగా ఉన్నది కథ. సో ఇది ఒక్కటే కాదు, ఇప్పుడు ఆ రోజు ఈ వెనిజులా అధ్యక్షుల్ని తీసుకొచ్చిన తర్వాత ఇంకొక స్టేట్మెంట్ ఏమిస్తాడంటే ఏదైతే గ్రీన్లాండ్ ఉందో గ్రీన్లాండ్ కూడా నాది, 20 రోజుల లోపల దాన్ని కూడా నేను తీసుకుంటా అని చెప్తుండు. అరే ఏంది అది? ఇప్పుడు వెనకటేదో దొరలు చేతి నుంచి ఏదైతే కనబడుతున్న జాగంతా నాదే అన్నట్టు ఇప్పుడు సిచ్యువేషన్ అట్లే ఉంది. ఈ సామ్రాజ్యవాద పరిస్థితి ఏదైతే ఉందో, సామ్రాజ్యవాద సిచ్యువేషన్ నుండి కనబడ్డ దేశాలంతా నాదే అని ఎవరైతే గర్వంగా ఫీల్ అయ్యారో, హిట్లర్ కావచ్చు, అలెగ్జాండర్ కావచ్చు, నెపోలియన్ కావచ్చు, భూమిలో కలిసిపికిరు. ఇప్పుడు గ్రీన్లాండ్ ఒక దేశమేగా, దానికి ప్రత్యేకమైనటువంటి విదేశీ వ్యవహారాల వ్యవస్థ గాని, రక్షణ వ్యవస్థ గాని, మిలిటరీ వ్యవస్థ గాని ఉండదు. సో అందుకోసం అనేది డెన్మార్క్ కిందనే ఉంటది. డెన్మార్క్ దేశమే గ్రీన్లాండ్. సో ఈ డెన్మార్క్ ఏంది మళ్ళా అంటే ఇది నాటో దేశాల్లో అయినటువంటి సభ్య దేశము. సో ఇప్పుడు గ్రీన్లాండ్ ని గిట్ట తన గెలికితే డెన్మార్క్ ఊకోదు. సో డెన్మార్క్ ఊకోకుంటే నాటో దేశాలు కూడా హెచ్చరిస్తాయి. ఇప్పటికే అంటున్నాయి ఏంద్రబాయ్ ఇది, సో నీది కాని దాని మీద నీ పెత్తనం ఏంది, నీది కాని దాని మీద నా దేశం అనుడు ఏందని నాటో దేశాలు హెచ్చరిస్తున్నాయి. ఇప్పుడు 1946 తర్వాత అప్పటి నుంచి వెళ్ళి ఈ నాటో దేశాలు కావచ్చు, యూరోప్ దేశాలు కావచ్చు, పూర్తిగా అమెరికాకు ఒక బానిస లెక్క అయిపోయినాయి. ఇప్పుడు వీడు మెల్లమెల్లగా నాటో దేశాలు మొత్తం నాయనే సిచ్యువేషన్ కూడా వస్తుంది. కాకపోతే ఇక్కడ సిచ్యువేషన్ ఏంటంటే ఈ డెన్మార్క్ విషయంలో అయినా కల్పించుకుంటే నాటో దేశాలు అనేవి విడిపోతాయి. నాటో దేశాలు బలంగా ఉంటేనే నాటో దేశాలు కావచ్చు, లేకపోతే యూరోప్ కంట్రీస్ కావచ్చు, యుఎస్ఏ కావచ్చు బలంగా ఉంటాయి. సో ఇప్పుడు చాలా ఇస్లాం దేశాలు ఏం చేస్తున్నాయంటే నాటో దేశాలు ఎప్పుడు విడిపోతాయా, ఎప్పుడు దేని మీద అటాక్ చేద్దామనే సిచ్యువేషన్ లో ముస్లిం కంట్రీస్ ఉంటాయి. ఇప్పుడు ఏదైతే ఇతన గ్రీన్లాండ్ నాది అని చెప్పేసి మొన్న వ్యాఖ్యలు చేసిండో, ఎందుకు అంటే అక్కడ క్రిటికల్ మినరల్స్ ఉన్నాయి. ఇప్పుడు ప్రపంచం మొత్తం మీద దొరికే 24 మినరల్స్ వల్ల అక్కడ చాలా మినరల్స్ ఉన్నాయి, క్రిటికల్ మినరల్స్. సో వాటి కోసం ఈ తన కన్నా అక్కడ పడ్డది. కానీ ఈ గ్రీన్లాండ్ ఏదైతే ఉందో ఆర్కిటిక్ ఖండంలో ఉంది. ఆర్కిటిక్ ఖండంలో ఉన్నటువంటి అతిపెద్ద దేశం ఏదైనా ఉందంటే అది రష్యా.
సో మరి రష్యా తనకు కావాలనుకుంటే అయితేనే దీనిపైన ఆజమాయిషి చేయొచ్చు కదా, చేయడు. ఎందుకంటే దేనికైనా ఒక పద్ధతి ఉంటది. ఇప్పుడు ఐక్యరాజ్య సమితి ప్రతి చిన్న విషయంలో కల్పించుకుంటది. సో ఎవరికి నచ్చినట్టు వాడు ఆ దేశం నాదే ఈ దేశం నాదే అని చెప్పేసి ఆయుధ బలగాలు ఉన్నాయి, ఆర్థికంగా గట్టిగా ఉన్నాయని చెప్పి చర్యలు తీసుకుంటే రేపు ప్రపంచం నాశనం అయ్యే పరిస్థితికి వస్తుంది. ఇదే విషయం ఇప్పుడు గ్రీన్లాండ్ విషయంలో కల్పించుకొని డెన్మార్క్ తర్వాత నాటో దేశాల తర్వాత ఇది విచ్ఛిన్నం అయితే ఈ రష్యా మొత్తం వీటి మీద ఆజమాయిషి చేస్తుంది. మళ్ళా రష్యాకు నాటో దేశాలకు లొల్లి, రష్యాకును ఈ యూరోప్ కంట్రీస్ కు లొల్లి, మళ్ళా అమెరికా కల్పించుకుంటది. సో ఇవన్నీ జరుగుతున్నప్పుడు ఇండియా ఎంటర్ అవుతుంది, అక్కడ చైనా ఓడుగా కల్పించుకుంటాడు. సో ఇవన్నీ కథలు కథ మళ్ళీ వచ్చేది ఏంటి, మూడో ప్రపంచ యుద్ధం. సో వాటన్నిటికీ ఆజ్యం పోసేది మళ్ళా ఎవడు అంటే ప్రపంచ శాంతిని కోరుకుంటూ ప్రపంచ దేశాల మధ్య యుద్ధాలని ఆపుతూ నోబెల్ బహుమతిని కాంక్షిస్తున్నటువంటి ట్రంప్. సో ఈ ట్రంప్ చేసే కథలు అట్లుంటాయి, అంటే చాప కింద నీరులాగా కింద పెట్టేమంట పెడతాడు, సో మీదికి వెళ్ళి ఆ సల్లగుందా అబ్బాయి అన్నట్టు మాట్లాడతాడు. సో అట్లుంది సిచ్యువేషన్. సో మరి ఆ ట్రంప్ చేస్తున్నటువంటి కథలు, ట్రంప్ తీసుకుంటున్నటువంటి చర్యల గురించి సో మీరేమనుకుంటున్నారు? సో ఈ వీడియో పైన మీ అభిప్రాయం ఏందో కామెంట్ రూపంలో తెలియజేయండి. సో మరొక వీడియోతో మీ ముందు ఉంటాం, చూస్తూనే ఉండండి ఆర్ తెలుగు.